హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీపపై జోష్న హత్య ప్రయత్నం. దీపని కాపాడి ప్రాణాపాయ స్థితిలో దశరథ. బయటపడ్డ నిజాలు, షాక్లో జోష్న. మరి ఇదంతా ఎలా జరగబోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో అయితే చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. జరగబోయే కథని మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద కూడా క్లిక్ చేసేయండి. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి. దశరథ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత దశరథ మొహంలో ఏదో తెలియని మరింత బాధ కనిపిస్తూ ఉంటుంది. దీప విషయంలో దశరథ మరింత కేర్ తీసుకోవడం కూడా జోష్న గమనిస్తూ ఉంటుంది. అసలు డాడ్ ఏ నిజాన్ని తెలుసుకున్నాడు, ఏదో నిజం తెలిసిపోబోతుందని చెప్పేసి నాతో చెప్పాడు. కానీ ఏం తెలిసిందో అస్సలు బయటపడడం లేదు. అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ అని జోష్న ఆలోచించుకుంటూ ఉంటుంది. కానీ దీప విషయంలో తను పని మనిషిగా ఉండడం చూడలేక తనకి సహాయం చేయడం, అలాగే దీప్కి సమయానికి ఒక తండ్రిగా జ్యూస్ తీసుకొచ్చివ్వడం, దీపని జాగ్రత్తగా చూసుకోవడం, మెట్లెక్కి పైకి వెళ్ళొద్దని చెప్పడం, ఇదంతా కూడా జోష్నకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకవేళ దీప తన కూతురనే నిజం తెలిసిపోయిందా ఏంటి అని ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే పారిజాతం వస్తుంది జోష్న దగ్గరికి. ఏంటి ఎక్కువగా ఆలోచిస్తున్నావేంటి? ఎక్కువగా ఆలోచించేదేముంది? అసలు ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయం పరిస్థితిలో నేను ఉంటే నువ్వేమో నాకు సపోర్ట్ చేయడం కూడా మానేసావు. అమ్మ తల్లి, నీకు సపోర్ట్ చేయాలంటే నువ్వు నా మనవరాలివో, సుమిత్ర కూతురువో నాకు తెలిస్తేనే కదా నేను సపోర్ట్ చేయగలను. నేనే ఎన్నో అనుమానాలతో ఉన్నాను, ఇంకా నీకేం సపోర్ట్ చేస్తాను? నువ్విప్పుడు నా మనవరాలివి కాదని డాక్టర్ అయితే అన్ని రకాలుగా తేల్చి చెప్పేసింది. అలాంటప్పుడు నేను నీకు ఎలా సపోర్ట్ చేయగలను? ముందు నా కొడుకుని నేను కాపాడుకోవాలి. నిజం బయట పెడితే ఏదో రకంగా నీకు ప్రమాదం ఉంటుందని నువ్వు ఖచ్చితంగా నా కొడుకుని ఏదో ఒకటి చేస్తావు. గ్రాని, నీకు పిచ్చి పట్టింది. నువ్వు నాకు సపోర్ట్ చేయవని నాకు అర్థమైపోతుంది, కానీ నేను మాత్రం తెలుసుకోకుండా ఊరుకోను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న. జోష్న దశరథని ఫాలోఅప్ చేయడం మొదలు పెడుతుంది. ఒకరోజు దశరథ దీపతో మాట్లాడుతూ ఉంటాడు. తన తలపై చెయ్యి పెట్టి నెమరడం, అలాగే తనని ప్రేమగా చూసుకోవడం, ఇదంతా చూసి దశరథకి నిజం తెలిసిపోయిందన్న అనుమానం మరింత ఎక్కువైపోతుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న అన్ని అనర్థాలకి, రేపొద్దున తన భవిష్యత్తు పాడవడానికి ప్రతిదానికి కారణం అడ్డు ఎవరు అని ఇక లెక్క వేసుకుంటే దీపే తన భవిష్యత్తుకి అడ్డు. దీప ఈ ఇంటి వారసురాలని ఒక్కొక్కరిగా నిజం తెలుసుకున్నా సరే బయట పెట్టకూడదు. నన్నే ఇంటి వారసురాలిగా వాళ్ళు అంగీకరించాలి అంటే దీప ఈ భూమి మీదే ఉండకూడదు. దీపని లేపేస్తే ఇక నాకు అడ్డే లేకుండా పోతుంది అని చెప్పేసి నిర్ణయించుకుంటుంది జోష్న. అలా నిర్ణయించుకున్న జోష్న దీపని హత్య చేయాలని నిర్ణయించుకుని రౌడీలను పెడితే కార్తీక్ ఏదో రూపంగా దీపని కాపాడుతున్నాడు. ఇక ఇంటి దగ్గర కార్తీక్ ఉండగా ఇదంతా కూడా సెట్ అవ్వదు. కాబట్టి దీపని ఇక పర్సనల్ ప్లేస్లోనే చంపాలి. దీప అడ్డు తొలగించుకోవాలంటే ఏదో ఒకటి చేయాలని చెప్పి ముందు కార్తీక్ని ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళమంటూ కార్తీక్ని పంపించేస్తుంది. ఆ తర్వాత శౌర్య స్కూల్ నుంచి ఫోన్ చేయించి దీపను శౌర్య స్కూల్కి పంపిస్తుంది. మధ్యదారిలో దీపని కిడ్నాప్ చేయించడం, దీప మీద హత్య ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ ఇదంతా జరుగుతూ ఉన్న సమయంలో దశరథ గమనిస్తాడు. దీప విషయంలో జోష్న ఏదో చెయ్యబోతుందని తెలుసుకున్న దశరథ అయితే దీపని ఫాలోఅప్ చేస్తూ వెళ్ళడం మొదలు పెడతాడు. దీపని వెళ్ళొద్దు అని ఆపేస్తే ఇప్పుడు జోష్నకి డౌట్ వస్తుంది. అందుకనే దీపని ఫాలో చేస్తే ఎలాగైనా దీపని కాపాడుకోవాలి అని చెప్పేసి వెనకాలే వెళుతూ ఉంటాడు. ఈలోగా దీపని కొంతమంది తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే గబగబా వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ వాళ్ళు దీపని తీసుకుని వెళ్ళిపోతారు. అలా వెళ్ళేసరికి దీప వెనకాలే ఫాలో అవుతూ మళ్ళీ లేచి వెళ్ళడం మొదలు పెడతాడు. ఇక ఎప్పుడైతే దశరథ అక్కడికి వెళుతూ ఉంటాడో ఈలోగానే దీపని
అక్కడ జోష్న చంపే ప్రయత్నం చేయడం, దీపని షూట్ చేయాలని చెప్పి అనుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. దశరథ వెళ్ళి అడ్డుకుంటాడు. అలా అడ్డుకునేసరికి దశరథ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతాడు. దశరథకి గాయమైతే అవుతుంది. జోష్న చేతిలో దశరథ గాయపడతాడు. దీపనైతే దశరథ కాపాడుతాడు. ఇక ఒక్కసారే నాన్న అంటూ గట్టిగా అరుస్తూ గబగబా అంబులెన్స్కి కాల్ చేసి ఇక దశరథని ఆసుపత్రిలో జాయిన్ చేస్తుంది దీప. అక్కడున్న రౌడీలను కొట్టి మరీ తండ్రిని కాపాడుకుంటుంది. ఎప్పుడైతే దీప నాన్న అంటూ గట్టిగా అరిసిందో దీపకు నిజం తెలుసు అన్న క్లారిటీ అయితే జోష్నకు వచ్చేస్తుంది. జోష్న ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉండిపోతుంది. నీ పని నేను చెప్తాను, నిన్ను విడిచిపెట్టను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక గబగబా దశరథని హాస్పిటల్లో జాయిన్ చేసి అందరినీ కూడా ఆసుపత్రికి రమ్మని చెప్తుంది. ఈ విషయం తెలుసుకున్న సుమిత్ర ఒక్కసారి స్పృహ కోల్పోతుంది. సుమిత్రని ఇక అక్కడ వేరొక ఆసుపత్రిలో జాయిన్ చేసి వీళ్ళైతే ఇక్కడికి వస్తారు. అక్కడ దశరథ కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పేసి ఆల్రెడీ డాక్టర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అసలు ఏం జరిగిందిరా కార్తిక్? దశరథ ఇలా గాయపడడానికి కారణం ఎవరు, ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉండగానే మెల్లగా ఏమీ తెలియనట్టుగా ఆసుపత్రికి అయితే వస్తుంది జోష్న. అలా వచ్చేసరికి ఏంటే ఇంకా ఎక్కడికి వచ్చావు? ఇంకా ఎంతమందిని చంపాలి అనుకుంటున్నావు? మా నాన్ననే చంపాలని చూస్తావా? అసలు నీకు ఎంత ధైర్యం? ఈరోజు నువ్వు ఇక్కడ ఒక్క క్షణం ఉన్నా నేను నిన్ను చంపేస్తాను. నువ్వు బయటికి వెళ్ళిపో. నా కన్న వాళ్ళనే చంపాలని చూసినా నిన్ను ఇంకా క్షమించే ప్రసక్తే లేదని చెప్పేసి జోష్నని బయటకు గెంటేసే ప్రయత్నం చేస్తూ ఉండి కానీ ఏంట్రా కార్తిక్? దీప జోష్న చంపాలని ప్రయత్నించిందని మా నాన్నని ఇలా ఏదేదో మాట్లాడుతుందేంటి? అది దీపకు పిచ్చి పట్టినట్టుంది. దశరథికి గాయమయ్యేసరికి దీప పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. నోరు ముయ్యి పారు, ఇంకా ఎన్ని నిజాలు దాచిపెట్టాలి అనుకుంటున్నారు? ఇంకా ఎన్ని రోజులు మీరిలా నిజాలు దాచిపెట్టి అందరినీ చంపాలని చూస్తారు అని చెప్పేసి ఇక అంటూనే తాత, ఇక్కడ ఉన్న ఈ పారిజాతం అలాగే జోష్న ఇద్దరూ కూడా దుర్మార్గులు. పైగా ఈ జోష్న అసలు మీ ఇంటి వారసురాలే కాదు, మీ ఇంటి అసలు వారసురాలు దీప. ఆ విషయం మామయ్యకి ఇక 2 రోజుల క్రితమే తెలిసింది. ఈ జోష్న ఈ ఇంటి అసలు వారసురాలని చంపేసి తనే ఆ ఇంటి వారసురాలుగా ఉండాలని చెప్పి ప్లాన్ చేసుకుని దీపని చంపాలని చూసింది. అసలు నీ ఇంటి వారసులు ఎలా మారారని నీకు డౌట్ రావచ్చు. నీ ఇంటి వారసురాలు మారడానికి కారణం నువ్వు పెళ్లి చేసుకున్న నీ 2వ భార్య పారు. ఎందుకంటే పారు తన కొడుకు మీద ఉన్న ప్రేమ, నీకు తన కొడుకు మీద ఆ రోజులో ఉన్న ద్వేషం, ఇవన్నీ అడ్డు పెట్టుకుని తన కొడుకు జీవితాన్ని నువ్వేదో నాశనం చేశావని చెప్పి పగ పెంచుకుని ఇక నీ ఇంటి వారసురాలైన దీపని చంపించాలని చూసింది. కానీ దీప ఆయుష్ గట్టిది కాబట్టి మరొకరి చేతిలో దీప పెరిగింది. జోష్నని ఇంటి వారసురాలని చేసి ఇక తన కొడుక్కి న్యాయం చేయాలి అనుకుంది. ఈ విషయం తెలుసుకున్న జోష్న వారసత్వాన్ని ఆస్తిని దక్కించుకోవడం కోసం ఇక దీపనే చంపాలని చూసింది అని చెప్పి నిజం బయట పెట్టేసరికి ఒక్కసారే షాక్ అయిపోయి కుప్పకూలిపోతాడు శివనారాయణ. ఇంత మోసం చేసిందా నన్ను ఈ పారిజాతం? ఇంతగా మోసం చేసి ఇక నా కుటుంబంతో ఆడుకోవడమే కాకుండా నా మనవరాల్ని మాకు కాకుండా చేయాలని ఇద్దరూ ప్రయత్నిస్తారా? దీప బయటకు గెంటేయడమే కాదు, వాళ్ళిద్దరినీ పోలీసులకి చెప్పి అరెస్టు చేయించు. వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందు కనిపిస్తే ఇక్కడే వాళ్ళిద్దరిని షూట్ చేసి నేను జైలుకు వెళ్ళడానికి కూడా వెనకాడను. నా కుటుంబాన్ని ఇంతగా మోసం చేసి ద్రోహం చేయాలని చూసిన వాళ్ళు నా కళ్ళ ముందు కనపడకూడదు, జైల్లోనే కనిపించాలి అని చెప్పి ఇక శివనారాయణ అంటూ ఉంటాడు. అలా జోష్న పారిజాతానికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. దీపే తన మనవరాలని తెలుసుకున్న శివనారాయణ చాలా ఎమోషనల్ అవుతూ నన్ను క్షమించు తల్లి అంటూ దీపకి క్షమాపణ చెప్తూ ఉంటాడు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. నిజమైతే బయటపడిపోబోతుంది. మరి ఇలానే జరగాలి, నిజం బయటపడాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.